హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నీ మహేష్. నేను ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామని అంటే బొంతపల్లి అనే గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఒక టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఆ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామిది. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇది ఎక్కడుందంటే మన హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వచ్చేసి బొంతపల్లి అనే గ్రామంలో ఉంది. ఇది ఊరి చివరన ఉంటుంది. చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ చూడొచ్చు లోపల. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. పైన అయ్యప్ప స్వామి టెంపుల్, మళ్ళీ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ బయట వచ్చేసి శివుని పెద్ద విగ్రహం ఉంటుంది చూడండి ఒకటి. మళ్ళా పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసి వెళ్ళడం కాదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి కొంచెం. నేను మంచి మంచి వీడియోలు తీస్తాను. మీకు చాలా దూరం నుంచి వెళ్ళి మరీ తీసుకొస్తున్నా ప్లీజ్. మెట్ల మీదకి వెళ్ళిపోయి మాల తీస్తారన్నమాట, సమర్పిస్తారు అయ్యప్ప స్వామికి. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ లోపల. మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయింది. మీకోసం మళ్ళీ వస్తాం, మళ్ళీ చూపెడతాను నేను. అంటే ఇట్లాగూ గర్భగుడి చూపెట్టలేను నేను, దర్శనం మాత్రం చేసుకోవాలి కదా. ఇట్లాగూ ఇప్పుడు క్లోజ్ అయింది. ఓపెన్ 3:30 4 ఐ థింక్ అనుకుంటున్నా. అప్పుడు వచ్చేద్దాం ఒకసారి. నేను టెంపుల్ క్లోజ్ అయింది అనుకున్నాను, కానీ పంతులు మామూలుగా ఆ డోర్లు వేసేసి ఆ కోతులు వస్తాయని భయంతో పక్కనే వెళ్ళి ఉన్నాడన్నమాట. అతన్ని అడిగితే మళ్ళీ ఓపెన్ చేశాడు. ఇక్కడ విశాలంగా ఉన్నది మంచిగా. పక్కనే చెరువు ఉన్నది. ఇక్కడ పంచముఖ ఆంజనేయుడు బాగుందిరా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాలలు కూడా తీస్తారు స్వాములు. ఇక్కడ కొంతమంది స్వాములు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ ఉత్సవాలు. సేమ్ ఇది మన అంటారు శబరిమల లెక్క ఉన్నది, ఆ టైప్లో ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ ఈ గుడిలో డిసెంబర్ 17న మహాపడి పూజ చేస్తారంట. చాలా బాగా పెద్దగా చేస్తారంట. ఒకసారి వచ్చేవాళ్ళు వస్తే రావచ్చు, ఇక్కడ హాజరు కావచ్చు. ఇక్కడ ఈ గుడిలోనే 140 మంది అయ్యప్ప స్వాములు ఉంటారంట. వాళ్ళే మహాపడి పూజ చేస్తారంట. మెట్లు కూడా ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది టెంపుల్ మాత్రం. ఎంత ప్రశాంతంగా ఉంది. మధ్యలో మర్రి చెట్టు వస్తుంది. అయ్యప్ప స్వాములు అందరూ దీక్ష టైం అయింది. దీక్ష టైం వచ్చేస్తున్నారు అందరూ. ఇక్కడ దీక్ష విడవ పెడతారంట. 1 గంటలకి స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు 1:15 అవుతుంది. దీక్ష స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ అందరి స్వాములకి చాలా చాములకి పెడతారంట. తర్వాత 1:30కి నార్మల్ వాళ్ళకి గిడవ పెడతారంట. ఇక్కడ నాకైతే మస్తు అనిపిస్తుంది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం విశాలంగా. బయట ఇంకోటి చూపెడతా. అక్కడ గరుడ పక్షి అక్కడ ఉన్నది. అది ఇప్పుడే చేస్తున్నట్టుంది, కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుంది గరుడ పక్షి. అక్కడ అయ్యప్ప స్వామి, అక్కడ చెరువు, దాని పక్కనే అయ్యప్ప స్వామి విగ్రహం వెనుకనే చెరువు ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు శివుడు, నందీశ్వరుడు, అయ్యప్ప స్వామి. అక్కడ బయట ఇక్కడ ఆంజనేయ స్వామి. టెంపుల్ క్లోజ్లో ఉన్నది. 6 గంటలకేమో ఓపెన్ చేస్తారంట సాయంత్రం. ఈ గుడి వచ్చేసి శబరిలింగేశ్వర స్వామి ఆలయం అని అంట. అంటే లోపల శివుడు ఉంటాడు. చూద్దాం ఒకసారి, దర్శించుకుందాం వెళ్ళి. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. చూడండి ఎంత బాగుందో.
ఎక్కడ చూసినా కాలభైరవుడు మాత్రం ఉంటాండి. కనబడుతుందా శివలింగం మీకు? ఇక్కడ ఉండే 140 మంది స్వాములు రోజుకొకరు చొప్పున రోజు మధ్యాహ్నం 1 గంటలకి అయ్యప్ప స్వాములకి అండ్ నార్మల్ పీపుల్కి కూడా అన్నప్రసాదం పెడతారు. మేము కూడా తిన్నాం, చూడండి ఒకసారి. ఈ వీడియోలో మేము పెట్టాను క్లిప్.